టెట్ క్వాలిఫై అవ్వలేదా? మొదటిసారి టెట్ రాస్తున్నారా? కంగారు పడకండి. టెట్లో 120+ స్కోర్ సాధించేలా సిలబస్లో ఏ టాపిక్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయో గత టెట్ పేపర్లను విశ్లేషించి ఈ వీడియో తయారు చేయడం జరిగింది. కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా చూడండి. ముందుగా టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గుడ్డెద్ది వెళ్ళి చేలో పడ్డట్టు ఎటు పడితే అటు వెళ్ళకుండా, ఏది పడితే అది చదవకుండా స్ట్రాటజిక్గా ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ను ముందు ప్రిపేర్ అవ్వాలి. ముందు చెప్పినట్టుగా టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ టాపిక్లో చదివితే మనకి విజయం సాధించవచ్చు అని తెలుసుకుంటే మనకి టెట్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెట్ యొక్క స్ట్రక్చర్ కంటెంట్ ఎలా ఉంటుంది చూడండి. సైకాలజీ నుండి 30 మార్కులు, అలాగే తెలుగు నుంచి 30 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, మ్యాథమెటిక్స్ నుండి 30 మార్కులు మనకు వస్తాయి. అలాగే ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుండి 30 మార్కులు, టోటల్ 150 మార్క్స్ వస్తాయి. ముందుగా మనం సైకాలజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి దీంట్లో 4 లెసన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అంటే పెరుగుదల మరియు వికాసం. తర్వాత వచ్చేసి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అభ్యసనం మరియు పెడగాజికల్ కాన్సెన్స్. 4వది వచ్చేసి ఐసిటి. వీటిలో మనకి ఈ 4 30 మార్కులు కదా. ఈ 30 మార్కుల్లో దేని నుంచి ఎక్కువ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఈ కాన్సెప్ట్ నుండి చూసుకున్నట్లయితే మనకి 30 మార్కుల్లో 10 మార్కులు కూడా ఈ పెరుగుదల వికాసం నుంచే వస్తుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే పెరుగుదల వికాసంని గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే మీకు 10 బిట్లు అనేవి మీ జేబులో ఉన్నట్లే. అలాగే ఇంకొక సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అభ్యసనంకి సైకాలజీలో మంచి పార్ట్ ఇవ్వడం జరిగింది. దీని నుండి కూడా 10 మార్కులని అడగటం జరుగుతుంది. 10 బిట్స్ ఈ అభ్యసనం నుండి వస్తాయి. కాబట్టి అభ్యసనంను మనం క్లియర్గా చదువుకున్నట్లయితే మనకు 10 మార్క్స్ మన జేబులో ఉన్నట్లే. అలాగే పెడగాజికల్ కాన్సెన్స్ దీంట్లో వచ్చేసి మనకి సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్ గురించి, అలాగే టీచర్ లెర్నర్ రిలేషన్షిప్ గురించి, అలాగే లెర్నర్స్ ఇన్ కాంటెక్స్ట్ గురించి అడగటం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రిపేర్ అయితే మనకి 5 మార్కులు వస్తాయి. 5 బిట్లు దీని నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ మీరు పెరుగుదల వికాసంకి, తర్వాత అభ్యసనము ఈ 2 పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు పెడగాజికల్ కాన్సర్న్కి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఐసిటిలో కూడా మనకి ఐసిటిఏ, ఐసిటిబి ఈ రెండింటి నుండి కూడా మనకి 5 బిట్లు అడగటం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనకి ముందుగా చెప్పినట్లుగా పెరుగుదల వికాసం, అభ్యసనం, పెడగాజికల్ కాన్సెన్ తర్వాత ఈ ఐసిటిని మీరు చదువుకున్నట్లయితే 5 మార్కులు అనేవి మీ జేబులో ఉన్నట్లయితే టోటల్గా 30 మార్క్స్లో మీకు ఈ విధంగా చదువుకున్నట్లయితే 30కి 30 వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు తెలుగులో మనం టాపిక్లు చూసుకున్నట్లయితే 4 టాపిక్లు ఉన్నాయి. అవి ఏంటంటే పఠనావగాహన, తర్వాత తెలుగు వాచకంలోని అంశాలు, తర్వాత పదజాలం, ఇంకోటి భాషాంశాలు. పఠనావగాహన నుండి మనం గత టెట్ పేపర్లో చూసినట్లయితే ఒక గద్యం ఇచ్చేసి దాని నుండి ప్రశ్నలు అడగటం, ఒక పద్యం ఇచ్చేసి దాని నుంచి ప్రశ్నలు అడగటం చేస్తున్నాడు. కంపల్సరీగా ఒక 4 మార్కులు అనేవి పఠనావగాహన నుండి వస్తున్నాయి. అలాగే తెలుగు వాచకాల్లోని కవి పరిచయాలు, విశేషాంశాలు, నేపథ్యాలు, ఇతివృత్తాలు ఇవి తెలుగు టెక్స్ట్ బుక్లోని లెసన్స్ చదవడం వల్ల మనకు తెలుస్తుంది. దీని నుంచి 2 మార్కులు అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 పదజాలం. ఈ పదజాలం నుండి మనకి 6 మార్కులు అంటే 6 బిట్లు గత టెట్లో అడిగాడు. వీటిలో అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ 6 బిట్లు అనేవి మనం ఒకసారి చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత 4 భాషాంశాల్లో మనకి
12 మార్కులు అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి తెలుగు కంటెంట్కి 24 మార్కులు ఉంటే సగం అయినటువంటి 12 మార్కులు మనకు భాషాంశాల్లో నుంచే వస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా భాషాంశాల్లో ఉన్నటువంటి భాషా భాగాలు, విరామ చిహ్నాలు, వచనాలు, పారిభాషిక పదాలు, తర్వాత సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం, వాక్యాలు ఇవన్నీ ప్రిపేర్ అయినట్లయితే మనకు 12 మార్కులు అనేవి మన జేబులో ఉన్నట్లే ఉంటుంది. తర్వాత వచ్చేసి తెలుగు బోధనా పద్ధతులు. తెలుగు బోధనా పద్ధతులకి మనకు 6 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 మార్కులు కూడా ఒక్క బిట్టు పోకుండా కూడా మనం సరిగ్గా ప్రిపేర్ అయినట్లు అయితే ఒక్క బిట్టు కూడా పోదు. దాంట్లో ముందుగా భాష, మాతృభాష బోధనా లక్షణాలు. ఈ మాతృభాష బోధనా లక్ష్యాల్లో మనకి ఖచ్చితంగా కూడా ఒక ప్రశ్న అడగొచ్చు. తర్వాత భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు. భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాల్లో ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఒక బిట్ అయితే పడుతుంది, కుదిరితే 2 బిట్లు కూడా పడవచ్చు. అలాగే బోధనా పద్ధతుల నుండి కూడా డ్యామ్ షూర్గా ఒక బిట్ అనేది పడుతుంది, కుదిరితే 2 బిట్లు కూడా పడవచ్చు. తర్వాత ప్రణాళిక రచన, వనరుల వినియోగం ఒక బిట్టు పడే అవకాశం ఉంది. బోధనాభ్యసన ఉపకరణాల గురించి అంటే టీఎల్ఎం గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది పడుతుంది, ఒక బిట్ అనేది డ్యామ్ షూర్గా ఉంటుంది. మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది పడుతుంది, కుదిరితే 2 బిట్లు కూడా పడవచ్చు. కాబట్టి మనం ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే తెలుగు కూడా ప్రిపరేషన్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి 30కి 30 వచ్చే అవకాశాలు మనకి మెండుగా ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో స్కోర్ సాధించడం అనేది టెట్లో అతి ముఖ్యమైన పని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో స్కోర్ సాధిస్తే అది మనకి డిఎస్సిలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇంగ్లీష్లో సిలబస్లో వచ్చేసరికి మనకి 5 కాదు 6 టాపిక్లు ఉన్నాయి. అవి ఏంటంటే వొకాబులరీ, గ్రామర్, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. మీరు ఇక్కడ చూసినట్లయితే వొకాబులరీలో వచ్చేసి సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిలో మనం గత టెట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 6 బిట్లు అనేవి అడుగుతున్నాడు. అంటే 6 బిట్లు మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్ ఇలాంటివి చూసుకున్నట్లయితే మనకి 6 బిట్లు జేబులో ఉన్నట్లే. ఇవి ఎక్కడ దొరకవండి. ఇవి వచ్చేసి మన టెక్స్ట్ బుక్ వెనకాల 1 నుంచి 8 టెక్స్ట్ బుక్లోని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని వెనకాల మాత్రం ఉంటాయి. ఇవి చదువుకున్నట్లయితే సరిపోతాయి. తర్వాత గ్రామర్. ఇంగ్లీష్లో ఇప్పుడు మేజర్ టాపిక్ వచ్చేసి గ్రామర్ అనమాట. ఈ గ్రామర్లో 24 మార్కుల్లోంచి 12 మార్కులు ఈ గ్రామర్ నుండి అడుగుతున్నాడు. ఈ 12 మార్కుల్లో కూడా మనకి హెల్పింగ్ వెబ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వెబ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇలా మీరు చూసుకున్నట్లయితే అక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ముందు టెక్స్ట్ బుక్ గ్రామర్ ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్ లెసన్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత బయట పుస్తకాలకు వెళ్ళండి. ఎందుకంటే డైరెక్ట్ బిట్లు అడుగుతున్నాడు, టెక్స్ట్ బుక్లోంచి డైరెక్ట్ బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి ముందు టెక్స్ట్ బుక్లో గ్రామర్ చేయండి. తర్వాత మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. ఈ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ నుంచి కూడా 2 బిట్లు అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెనకాల కూడా కొన్ని లెసన్స్కి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎలా రాయాలి, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలి, తర్వాత పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మీరు చూసుకోవాలి. డిస్కోర్సెస్ వచ్చేసి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. డిక్షనరీ స్కిల్స్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు, మనకు ఒక కాంప్రహెన్షన్ ఇస్తాడు, దాన్ని రీడ్ చేసి కింద క్వశ్చన్లకు ఆన్సర్ చేయమంటాడు. కాబట్టి దీని నుంచి మనకి 2 మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మెథడాలజీకి 6 మార్కులు. మెథడాలజీలో మీకు వచ్చేసి ఇక్కడ 9 చాప్టర్లు ఉన్నాయి. ఈ 9 చాప్టర్లో కూడా మనకి వచ్చేది 6 బిట్లే. కాబట్టి ఈ 6 బిట్లు ఖచ్చితంగా బిట్లు పడే టాపిక్స్ వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్, తర్వాత టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంక్లూడింగ్ రెమెడియల్ టీచింగ్. ఇదని చూసారా, దీని నుంచి ఖచ్చితంగా 1 నుండి 2 బిట్లు పడే
అవకాశం ఉంది. మీ అదృష్టం బాగుంటే ఒక్కోసారి 3 బిట్లు కూడా దీంట్లోంచి అడగొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఈ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడుగుతాడు. మిగతా అవి బిట్లు ఒక బిట్ అడగొచ్చు, లేకపోతే అడగకపోవచ్చు. కాబట్టి దీని ప్రకారం మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అయినట్లయితే మీ జేబులో 30 మార్క్స్ ఉన్నట్లే. అలాగే మీకు ఇంగ్లీష్లో మంచి స్కోర్ వస్తే మీ టెట్లో 120+ దాటుతాయి. కాబట్టి ఇంగ్లీష్ని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వచ్చేసి మనకి 24 మార్క్స్ కంటెంట్లో, 6 మార్క్స్ మెథడాలజీలో ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్కి ఇక్కడ మనకి వచ్చేసి 6 చాప్టర్లు 6 కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 కాన్సెప్ట్లో వచ్చేసి మనకి దీంట్లోంచి ఇన్ని మార్కులు, దీంట్లోంచి ఇన్ని మార్కులు వస్తాయి అనే దానికంటే మీరు 8 వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లన్నీ చేసేస్తే బిట్ అనేది బయటకు పోదు. అయినా కానీ మీరు చెప్పమంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ నెంబర్స్, జామెట్రీ, అర్థమెటిక్ ఈ 3 చాప్టర్లో ఎక్కువగా చూసుకుంటే మీరు ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. నెంబర్స్, జామెట్రీ, అర్థమెటిక్ ఈ 3 మంచిగా చూసుకుంటే ఎక్కువ వస్తాయి. మిగతా అన్నీ వదిలేయమని కాదు, మిగతా అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు సెంట్ మార్క్స్ వస్తాయి. అందుకే మీకు చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతే 8th వరకు ప్రిపేర్ అవుతే చాలు. మీకు 24 బిట్స్ దాంట్లోనే ఉంటాయి. తర్వాత మీరు మెథడ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 కాన్సెప్ట్స్ ఇచ్చారు. 6 కాన్సెప్ట్స్లో కూడా వస్తే ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క బిట్ రావచ్చు. కానీ డ్యామ్ షూర్గా ఒక బిట్ వచ్చే లెసన్స్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. దీని నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, కుదిరితే 2 బిట్లన్నా రావచ్చు. తర్వాత టీఎల్ఎం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఎవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. దీని నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, కుదిరితే మనకు 2 బిట్లైనా రావచ్చు. దీని ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మ్యాథ్స్లో కూడా 30కి 30 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వారు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నెంబర్స్, జామెట్రీ, తర్వాత అర్థమెటిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే వీళ్ళు మ్యాథ్స్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవి చేసుకుంటే మ్యాథ్స్ యొక్క గండాన్ని మీరు గట్టెక్కవచ్చు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సైన్స్, ఇంకోటి సోషల్. సైన్స్ నుండి 12 మార్కులు, సోషల్ నుండి 12 మార్కులు వస్తాయి. ఈ ఈవీఎస్ అనేది మనకి 5th క్లాస్ వరకు ఒకటే ఉండగా 6th నుంచి 2 పార్ట్లుగా సైన్స్, సోషల్ అవుద్దని మీకు తెలుసు. దీంట్లో దేని నుండి ఎన్ని మార్కులు వస్తాయి మనకి తెలుసుకొని కూడా వేస్ట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లు చదువుకుంటే సరిపోద్ది. టెక్స్ట్ బుక్లో చదువుకుంటే మీరు అన్ని బిట్లకు ఆన్సర్ చేయగలుగుతారు. ముఖ్యంగా చెప్తున్నా 8th వరకు అయితే 99% 8th వరకు టెక్స్ట్ బుక్లోంచే వస్తాయి. కాబట్టి 8th వరకు ముందు కంప్లీట్ చేయండి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే సైన్స్ మెథడాలజీ నుండి మనకి 3 మార్క్స్ వస్తాయి. ఈ 3 మార్క్స్ కూడా సైన్స్ మెథడాలజీలో ఇంతవరకు ఎక్కువగా దేని నుంచి అడిగాడంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనే దాని నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు అడుగుతున్నాడు. కాబట్టి టీఎల్ఎం గురించి ఖచ్చితంగా చదవండి. తర్వాత వచ్చేసి ఎవాల్యుయేషన్ ప్రాసెస్, దీని నుండి కూడా ఒక బిట్ అడుగుతున్నాడు. కానీ ఖచ్చితంగా చదవండి. మిగతా వాటి నుంచి అడగడానికి కాదు, కానీ వీటిల్లో అడిగే పర్సంటేజ్ ఎక్కువ ఉందని. కాబట్టి ముందు మీరు వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత వాటిని నేర్చుకుంటే మీరు బిట్టు పోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తెలివిగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలివిగా ప్రిపేర్ అయితే మనకి మార్కులు కలిసే అవకాశం ఉంది. ఈ గమనించి ఇలా ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి సోషల్ స్టడీస్లో ఇందాక చెప్పిన సోదే టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వండి. 8th వరకు టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీరు మెథడాలజీలో 3 మార్కులు. ఈ 3 మార్కులు వచ్చేసి మనకి ఇక్కడ నేను ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే రిసోర్స్ యూటిలైజేషన్ కంటెంట్ ఎంట్రీస్ మెటీరియల్, తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, అలాగే ఎవాల్యుయేషన్. ఈ 3 కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో బిట్ అడిగే పర్సంటేజ్ ఎక్కువ. కాబట్టి ముందు ఈ 3 చాప్టర్ వచ్చిన తర్వాత మిగతా చాప్టర్లు చూసుకోండి. దీనివల్ల మీకు బిట్ పోయే అవకాశం ఉండదు.
దీంట్లో కూడా ఎక్కువ మందికి ఈవీఎస్లో మంచి స్కోరు వస్తూ ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వండి. ఈవీఎస్లో 30కి 30 తెచ్చుకోండి. ఇప్పుడు మనము ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తాయో తెలుసుకున్నాం కదా. అలాగే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలో ఇప్పుడు మనకి టైం టేబుల్ ప్రకారం తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మొదట తెలుగు, ఇంగ్లీష్, ఆ తర్వాత తెలుగు ఇంగ్లీష్ మెథడ్స్, తర్వాత ఒక బ్రేక్ తీసుకొని సైకాలజీ, మ్యాథ్స్, తర్వాత మళ్ళీ ఒక బ్రేకు, తర్వాత ఈవీఎస్, తర్వాత ఒక బ్రేక్, తర్వాత ట్రై మెథడ్స్. మొత్తం మీరు చూసుకున్నట్లయితే 13 గంటల ప్రిపరేషన్ టైం వస్తుంది. 13 గంటలు చదవాలా అంటే 13 గంటలు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టపడకపోతే ఇంకా కష్టపడే టైం అనేది లేదు, రాదు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి. అలాగే మీరు ఇక్కడ సబ్జెక్టులు ఎంచుకునేటప్పుడు కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ ఈజీ సబ్జెక్టు, తర్వాత కష్టమైన సబ్జెక్టు, ఈజీ సబ్జెక్టు, కష్టమైన సబ్జెక్టు ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక టిప్ ఏంటంటే మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఈజీ సబ్జెక్ట్ని తీయండి. మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో ఉన్నారో అప్పుడు కష్టమైన సబ్జెక్ట్ని తీస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఈ ట్రిక్స్ ద్వారా మీరు టెట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ టైం టేబుల్ మీరు ఫాలో అవుతే మీకు సక్సెస్ అనేది దాని అంతటా అదే వస్తుంది. అలాగే ప్రిపేర్ అవ్వాల్సింది మీకు సిలబస్ తెలుసు. ప్రిపేర్ అవ్వాల్సింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టెట్కు వచ్చేసి 99% బిట్లు మీకు 8th క్లాస్ వరకే టెక్స్ట్ బుక్ల వరకే అడుగుతాడు. కాబట్టి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ల వరకు జల్లెడ పట్టండి. 9th 10th డిఎస్సికి చదవండి. కాబట్టి 8th వరకు చదివితే మీకు టెట్లో 120+ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా టెక్స్ట్ బుక్లు చదివి ఈ టైం టేబుల్ ఆ టాపిక్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అనిపించుకొని ఈ మీకు మంచి స్కోర్ వస్తుంది. ఈ స్ట్రాటజీలు మీకు పనికొస్తాయని ఆశిస్తున్నాను.